అమరావతి నగరంలో రైతుల ఆహ్వానం మేరకు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయము, రైతులతో భూములు బలవంతంగా లాక్కునేటువంటి కార్యక్రమాల మీద రైతులందరూ కూడా వచ్చి మా బాధలు చూడండి అని వాళ్ళందరూ అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అయినటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారు అయితేనేమి, మొండితోక అరుణ్ కుమార్ గారు అయితేనేమి, తర్వాత పేర్ని నాని గారు అయితేనేమి, అంబటి రాంబాబు గారు, ఇట్లా అందరూ కలిసి నాయకులందరూ కలిసి అక్కడ రైతుల కష్టాలు చూడడానికి, అలాగే రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రజలకు తెలియజేయడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ గురించి బయట పెట్టడానికి వెళ్తుంటే ఎక్కడ వాళ్ళ దోపిడీ కమిషన్ల పేరుతో తీసుకుంటున్నటువంటి దోపిడీ బయటపడుతుందో, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి రైతుల అన్యాయాలను ప్రజలకు తెలియజేస్తారని, అక్కడ రైతులు పొలాలు ఇవ్వకుండా కూడా రికార్డులలో తీసుకున్నట్లు చూపించి యావత్ రాష్ట్రాన్నే మోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా బయటపడతాయని, ఈ దోపిడీ అంతా బయటపడితే రాష్ట్రంలో అబాసు పాలవుతామని, అక్కడ ఉన్నటువంటి ఉండవల్లికి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతుల ముసుగులో ఉన్నటువంటి గూండాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వాహనాల మీద దాడులు చేయడం జరిగింది. లేళ్ల అప్పిరెడ్డి గారిది అయితేనేమి, అంబటి రాంబాబు గారి కార్లన్నీ కూడా ధ్వంసం చేశారు. అలాగే మొండితోక అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన మీద లక్ష్యంగా చేసుకొని బండరాయి చుడితే అదృష్టవశాత్తు తప్పించుకోగలిగినాడు. అంటే ఇంత అరాచకమైన పాలన మీరు చేస్తూ, ఇంత అరాచకంగా దౌర్జన్యాలు చేస్తూ నాయకుల మీద దాడులు చేస్తున్నారు. అమాయకమైనటువంటి యువకుల మీద లాకప్ డెత్తులు చేస్తున్నారు. ఆఖరికి మహిళలను లాకప్ డెత్ చేస్తున్నారు కర్నూలు జిల్లాలో. ఇట్లా అన్ని రకాలుగా అరాచకాలు చేసి అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని ముందరు తీసుకుపోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఇంత అరాచకమైనటువంటి పరిపాలన మీరు చేస్తూ గొడ్డలి పార్టీ, క్రిమినల్స్ పార్టీ అని మీరు మాట్లాడతారా? ఈరోజు క్రిమినల్స్ మీరా మేమా? గొడ్డలి పార్టీ మీద మాదా? మీది వేట కొడవళ్ళ పార్టీ, గొడ్డలి పార్టీ, తర్వాత బరిసెల పార్టీ అన్నీ కూడా మీవే అని చెప్పచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎక్కడ ఎవరి మీద, నాయకుల మీద ఇట్లా దౌర్జన్యాలు చేయలేదు. మీరు నాయకులను, రైతులను అందరినీ కూడా లక్ష్యంగా చేసుకొని ఒక భయానకమైనటువంటి వాతావరణంలో రాష్ట్ర పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా రేపు రాబోయే 2029 సంవత్సరం ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ రోజు మీరు రాష్ట్రంలో కాదు, ప్రజలు తరిమి కొడుతుంటే రాష్ట్రం కాదు వీసాలు తీసుకొని విదేశాలకు పారిపోయే పరిస్థితులు వస్తాయనేది గుర్తుపెట్టుకోమని మేము కూటమి పార్టీకి చెప్తున్నాం. ఈ దాడులను ఖండిస్తూ ఉన్నాం. పోలీసుల సమక్షంలో ఈ దాడులు జరుగుతున్నాయంటే ఇంకా పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యమైపోయింది అనే దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు మేల్కోవాలి, మీ ప్రతిష్ట దెబ్బతినకుండా పోలీసు గౌరవాన్ని కాపాడాలని పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా కోరుతా ఉన్నాం.